చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ తడబడుతోంది. అయితే బౌలింగ్, బ్యాటింగ్ ఇలాగా సమిష్టిగా విఫలమవటం వల్లే ఓటమి అనేది చెన్నై జట్టుకి అనివార్యంగా మారిపోతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సంజు శాంసన్ లాంటి అద్భుతమైన ఆటగాడు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఎంఎస్ ధోని కనుక బరిలో లేకపోయినా, కెప్టెన్గా వ్యవహరించకపోయినా పూర్తిగా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం చెన్నై జట్టు ఇంకా ఒక ట్రాన్సిషన్ మోడ్‌లో ఉన్నట్టు నాకు అనిపించింది. ధోని లేకపోవటం అనేది రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా జరగాల్సిన విషయం. అయితే తను ఉన్నా లేకపోయినా ప్లేయింగ్ 11లో చెన్నై జట్టు ముందుకు వెళ్తుంది. కానీ ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అనే దానిపైనే ఈ సీజన్ ఆధారపడి ఉంటుంది. అలా అని ఈ సీజన్‌లో అసలు ఎంఎస్ ధోనియే రాడా అంటే ఖచ్చితంగా తను వస్తాడు. కానీ మనకంటూ ఒక ఓన్ జట్టు బిల్డప్ అవ్వాలి. రేపొద్దున్న ధోని మెంటర్‌గా ఉండొచ్చు. వేరే ఇంకేదైనా పొజిషన్‌లో ఉండొచ్చు. ఆటగాడిగానే కొనసాగాలి అనుకోవటం అవివేకం. ఎందుకనంటే తను కూడా రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నాడు అన్న విషయాన్ని, హింట్స్‌ని మనకి చెప్పకనే చెప్తున్నాడు. అలాంటప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్ళు సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలే కానీ, ఇటువంటి ఆటను తప్పిదాలు చేయకూడదు. ముఖ్యంగా బేసిక్ ఆటని విస్మరించి వాళ్ళు ప్రవర్తిస్తున్న పద్ధతిలో అంత గొప్పగా అనిపించటం లేదు. అయితే ఓడిపోయిన 3 మ్యాచుల్లో 2 మ్యాచ్‌లు అస్సలంటే అస్సలు సరైన బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ లేకుండా పేలవమైన రీతిలో ఆడుతున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇవి స్టార్టింగ్ గేమ్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కమ్‌బ్యాక్ ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఎంఎస్ ధోని ఖచ్చితంగా వాళ్ళకొక మంచి మెంటార్‌గా ఉంటారు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరగకుండా ఆపటమే చెన్నై జట్టు చేయాల్సిన ఒక తక్షణ కర్తవ్యం అంటూ చెప్పుకొచ్చాడు.